హాయ్ అండి. హై ప్రోటీన్, ఫైబర్ ఉండే మిల్లెట్ దోస చూపిస్తానండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇడ్లీ గానీ, దోస గానీ చేసుకోవచ్చు. చూడండి, ఒక గ్లాస్ అండుకొరలు తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మెంతులేసుకున్నాను. అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ మినపప్పేసుకున్నాను. ఇప్పుడు 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని మొక్కలకి పోసుకోవచ్చండి ఆ నీళ్లు. అలాగే ఒక గ్లాస్ నీళ్లు పోసి 8 గంటల సేపు నానబెట్టుకోండి. మినపప్పు 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని, ఇప్పుడు ఈ నానబెట్టిన నీళ్లు పారబోయకూడదండి. అదే నీళ్లతో మిక్సీ పట్టుకోండి. 2 పిండిలు మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నీళ్ళు మీకు సరిపోకపోతే కొంచెం చల్లటి వాటర్ ఏసుకొని మిక్సీ పట్టుకోండి. 2 బాగా కలిపేసి మీరు నైట్ అంతా వదిలేసేయండి. ఉదయానికల్లా చూడండి బాగా పులిసిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ ఏసుకొని మనం దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ ఏసుకొని ఇలాగా దోసపిండేసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం కారం, ఆనియన్స్, కొంచెం క్యారెటు, కొంచెం ఆయిలు అంతా ఏసుకొని